హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము విశాఖపట్నంలోని సింహాచలం చూసే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ వరాహస్వామి ఇక్కడ కొలువై ఉంటారు. సో ఇయర్కి ఒకసారి ఈయన చందనంతో ఈయనంతా చందనంతో కప్పుకుంటాడు కాబట్టి ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవం అప్పుడు మాత్రమే ఆ దేవుణ్ణి బయట తీస్తారు. అంటే చందనం లేకుండా మీరు మామూలుగా అంటారు కదా, నిజరూప దర్శనం లాగా చూపిస్తారు. చాలా చిన్న బొమ్మ. సో ప్రతిరోజు చందనంతో కప్పేస్తారు. సో మనం ఆ గుడి ప్రెమిసెస్ చూస్తున్నాము. ఇది గుడి బయట ఉన్న గోపురము. మనకి ఇక్కడ టికెట్లు అమ్ముతారు. ప్లస్ ఈ యొక్క ప్రెమిసెస్ చాలా బాగా అందరిని ఆకట్టుకుంటాయి. సో మీరు వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు ఈ సింహాచలానికి. అక్కడ పార్క్ చేసి కొద్ది దూరంలోనే మీకు ఆ గాలి గోపురం కనిపిస్తూ ఉంది కదా. సో మనం ఈజీగా ఆ గుళ్ళోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో మామూలుగా పెయిడ్ టోకన్స్ ఇస్తారు. ఆ టోకన్ తీసుకొని మనం షార్ట్కట్లో దర్శనంకి వెళ్ళచ్చు. లేకపోతే ఫ్రీ దర్శనం కూడా ఉంది. సో ఆ ఫ్రీ దర్శనంకి గుడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. సో ఇదండి గాలి గోపురం చూస్తున్నారు కదా. సింహాచలం అప్పన్న అని కూడా అంటారు. ఈ యొక్క స్వామిని సింహాచలం అప్పన్న అంటారు. సో అది బాగా ఇక్కడ నానుడి. ఇక్కడ మండపం కూడా ఉంది. ఈ మండపం నుంచి యాక్చువల్గా ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి మనము. సో ప్రహరీ కూడా చూస్తే చాలా ఎత్తుగా ఉంది. అలానే ముందు ఒక మండపం పెట్టారు, రిసెప్షన్ లాగా. అలానే టోకన్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఆ ముందు ఒక చిన్న మామూలుగా శివుని టెంపుల్ ఉంది. ఆ పక్కనే కొన్ని వృక్షాలు కూడా ఉన్నాయి. సో మనము ఆ ప్రిన్సెస్ చూస్తున్నాము. సో వన్స్ మీకు దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి మొబైల్స్ అలవాటు లేదు, బయట పెట్టేసి వెళ్ళాలి. సో ఈ మహా నక్షత్రం వాళ్ళకి ఈ చెట్టు, సో దాన్ని 3 చుట్లు తిరగాలి. అంటే బెనిఫిట్స్ రావాలంటే 3 చుట్లు తిరగాలి. ఇది ఇంకొక నక్షత్రానికి. ఆ రకంగా ప్రతి నక్షత్రంగా ఒక చెట్టు రెఫర్ చేశారు. సో ఇది పుష్యమ నక్షత్రం వాళ్ళకి, బృహస్పతి అధిదేవుడు. సో ఇంకా మనం దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు బయట వస్తే ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. ప్రసాదాలు ఎవరైతే అవసరం వాళ్ళు కొనుక్కోవచ్చు. అలానే మనం ఆ టెంపుల్ పక్కనే ఉన్న ప్రెమిసెస్ చూస్తున్నాము. సో ఆ శివ దేవాలయం నుంచి చూస్తున్నాం ప్రెమిసెస్. అలానే మనము ముందు జలం ఫ్రీగా ఇస్తారు. సో మనం ఎవరైనా దప్పికుంటుందో వాళ్ళు వాటర్ తాగొచ్చు. అది ఆర్ఓ మినరల్ వాటరు. అలానే ఈ ముందు సో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు, గాలి గోపురము, వెహికల్స్ పార్కింగ్ ఏరియా, ఇవన్నీ కవర్ చేస్తూ వీడియో తీశాను. సో ఈ కార్నర్లో మీరు మామూలు టోకన్లు తీసుకోవచ్చు. సో ఇంకా పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. వన్స్ సింహాచలం మీరు దర్శనం అయిపోతే ఇంకా చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి. సో బీచెస్ చాలా ఉన్నాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిదాకా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.